బ్రహ్మంగారు చెప్పినట్టు కాలజ్ఞానానికి సైన్స్కి ఏ రకంగా లింక్ ఉంది? కాగల కార్యములు కనురెప్పపాటులో జాగు లేఖను జరిగేనమాట అవి జరిగేటువంటి పరిస్థితులను ఈ సైంటిఫిక్ గా కనుక్కోవడం జరిగింది. బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి కాలజ్ఞానం అంతా కూడా సైంటిఫిక్ గా జరగబోయేటువంటి విషయాలే. సైంటిఫిక్ గా జరగబోయే విషయాలన్నింటినీ కూడా కాలజ్ఞానం ద్వారా మనకు తెలియజేశాడు. ఉదాహరణకు ఇప్పుడు చూద్దాం, మనము నీటితో దీపాలు వెలుగుతాయి అన్నాడు. నీటితో దీపాలు వెలుగుతాయి ఏంటంటే అప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి ఒక వత్తేసి వెలిగిస్తే వెలుగుతుందా? వెలుగుతలేదు. ఆ నీటితోని హైడ్రో ఎలక్ట్రిసిటీ తయారైతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ తయారైంది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు నీటితో దీపాలు ఎట్లా వెలుగుతాయి అని. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం జరిగింది? నీటితోని దీపాలు వెలిగించేటువంటి కరెంటు తయారు చేయడం జరుగుతుంది, హైడ్రో ఎలక్ట్రిసిటీ. అదే నీటితో దీపాలు వెలుగుతాయి అనేది. అప్పుడు ఇంకోటి ఏం చెప్పాడు? ఎడ్లు లేక బండ్లు నడుస్తాయి. ఎడ్లు లేకుండా బండ్లు అంటే అప్పుడు ఎడ్లను ఒక దిక్కు బండిని ఒక దిక్కు పెట్టి ఈ ఎడ్లు లేకుండా ఈ బండి ఎట్లా నడుస్తుందని అప్పటి వాళ్ళు ఆలోచించారు. ఇప్పటి వరకు కూడా మనం ఆలోచించినాం. ఇప్పుడు తెలిసింది ఏంటిది? మోటార్ వెహికల్ నడుస్తున్నాయి, బైకులు నడుస్తున్నాయి, కార్లు నడుస్తున్నాయి, బస్సులు నడుస్తున్నాయి, రైలు నడుస్తున్నాయి, అన్నీ దేంతో నడుస్తున్నాయి? ఎడ్లు లేకుండా బండ్లు నడిచేటిది అంటే ఇది. ఇలాంటివన్నీ కూడా ప్రతిదీ కూడా దూరశ్రవణాలు, దూరదృష్టులు. అక్కడ దృష్టి అంతా ఇక్కడ చూడగలుగుతారు, కూర్చున్న కానీ చూడగలుగుతారు అన్నాడు. చూడగలుగుతున్నాము. మొబైల్ ఫోన్లు. కాగల కార్యములు కనురెప్పపాటులో జాగులేకను జరిగేనుమా అన్నాడు. అంటే కాగల కార్యములు కనురెప్పపాటులో జరుగుతాయట, చేస్తేనే జరుగుతలేవు, అనుకుంటేనే ఎట్లా జరుగుతాయి అని అప్పుడు ఊహించారు. ఇప్పటి వరకు ఊహించాము, మొన్నటి వరకు ఊహించాము, ఇప్పుడు కూడా ఊహిస్తూనే ఉన్నాము, కానీ అర్థం చేసుకుంటలేము. ఇప్పుడు అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటే మాట్లాడుతున్నాము, డబ్బులు పంపించాలంటే ఇమ్మీడియట్ గా పంపుతున్నాం, వాళ్ళని చూడాలనుకుంటే ఇమ్మీడియట్ గా చూస్తున్నాం. అంటే కాగల కార్యములు కనురెప్పపాటులో జాగు లేఖను జరిగేనమాట అవి జరిగేటువంటి పరిస్థితులను ఈ సైంటిఫిక్ గా కనుక్కోవడం జరిగింది, అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. ఇది ఇంతవరకు తెలియదు అనుకుంటలేము దాన్ని. ఇంకొకటి ఏం చెప్పాడు స్వామి? చాలా సార్లు స్వామి వస్తానన్నాడు. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాను ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు వస్తారంటే ఎదురు చూసే వాళ్ళకి ఏం చెప్పాడు? వీరభోగ వసంతరాయుడు అనే వస్తానన్నాడు.